అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ అధినేత జగన్ కు ఆఖరికి తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్ కు రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియర్ అయిపోయిందా? మన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు అన్న సంగతి జగన్ కు తెలిసొచ్చిందట. ఇందుకే ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియర్ అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. చిన్నా చితకా పార్టీ కార్యక్రమాలైతే ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థల వల్ల గ్రామ స్థాయిలో పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టు మార్టంలో తేలిందట. ఈ విషయాన్ని గ్రహించే ఇటీవల 2.0 గురించి ప్రస్తావించారు జగన్. 2.0లో క్యాడర్కు మంచి ప్రాధాన్యత ఇస్తామని, ఏం చేస్తానో మీరే చూస్తారు అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారాయన. ఇక ఆ తర్వాత నుంచి క్యాడర్ రీఛార్జ్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో అంతకుముందు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో డీలా పడ్డ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికొచ్చే సమయానికి సీన్ మొత్తం మారిపోయింది. మెజారిటీ స్థానాల్లో పై స్థాయి నాయకులతో సంబంధం లేకుండా క్రింది స్థాయి నేతలే గట్టిగా నిలబడి 90% స్థానాలను తిరిగి నిలబెట్టుకోగలిగినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీ అధినేతకు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది పక్కా క్లారిటీ వచ్చేసిందట. ఆవిర్భావం నుంచి కూడా రాజకీయాలతో సంబంధం లేకపోయినా చాలా మందికి అవకాశం ఇచ్చారు జగన్. పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే స్థాయి నేతల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో కీలక పదవులతో పాటు అనేక అవకాశాలిచ్చారు. అయితే అధికారం కోల్పోయాక ఆయనపైనే అభాండాలు వేసి పార్టీని వీడి వెళ్లిపోయిన వారు కొందరైతే సైలెంట్ గా జారుకున్న వారు మరికొందరు, కేసుల భయంతో ఇంకొందరు, మరికొందరు తమ రాజకీయ అవసరాల కోసం ఎవరి దారి వారు చూసుకున్నారు. కొద్దిమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ అంతిమంగా పార్టీ కోసం కార్యకర్తలే నిలబడ్డారని ఇప్పుడు జగన్ కు ఫుల్ క్లారిటీ వచ్చేసిందట. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పుల్లల చెరువు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవి విషయంలో పెద్ద నాయకులతో సంబంధం లేకుండా మండల నేతలే పక్కా వ్యూహరచన, పార్టీకి కట్టుబడి ఉండాలన్న డెడికేషన్తో స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. 90% స్థానాల్ని తిరిగి నిలబెట్టుకోగలగడంపై పార్టీ అధినేత జగన్ కూడా స్పందించారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ధైర్యంగా పోరాడారు అంటూ ఎక్స్లో మెసేజ్ పెట్టారాయన. ఈ విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, భవిష్యత్తులోనూ ప్రజాసేవే తమ ధ్యేయమని చెప్పిన జగన్ ఇదంతా అంకిత భావంతో పనిచేసిన నేతల విజయమని అన్నారు. పార్టీకి కీలక సమయంలో క్యాడర్ ఇలా యాక్టివేట్ కావడం అంత ఆషామాషీ విషయం కాదని, వైసీపీ విషయంలో నేతలు, కార్యకర్తలు నిలబడ్డం మంచి కంబ్యాక్ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. చెయ్యి ఇచ్చి వెళ్లిపోయిన ఆ నేతల కంటే కీలక సమయంలో తన్ను అక్కున చేర్చుకున్న నేతలు, కార్యకర్తలే గొప్ప అన్న ఫీలింగ్ పార్టీ అధ్యక్షుడికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ ఊపుతో వైసీపీ భవిష్యత్తు వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.